ప్రైజ్ ద లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 23వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈరోజు దేవుడు మీకు కాపరిగా ఉంటే మీకు లేమి కలుగుదని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఆయన మనకు తోడుగా ఉంటే, ఆయనను నమ్ముకొని ఆయనను అనుసరిస్తే మన జీవితంలో లేమి అనేది కలుగదు. సమృద్ధి జీవితంగా మన జీవితం ఉంటుంది. ఆయన కాపరిగా ఉంటే శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపిస్తాడు. గాఢాంధకారపు లోయలో మనకు తోడుగా ఉంటాడు. మన శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరుస్తాడు. ఆయన మనకు తోడుగా ఉంటే మన బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే. ఇక ఉదయకాల సమయంలో లోకంలో ఉంటున్నామా, దేవునిలో ఉంటున్నామా ఒకసారి పరిశీలన చేసుకుని, లోకంలో ఉంటే దేవుని విడిచి మన జీవితంలో అన్నీ కూడా లోటులే. మనకు క్షేమం అనేది ఉండదు, సంతోషం అనేది ఉండదు. దేవుణ్ణి కలిగిన వారముగా మనం జీవిస్తే అంతా సమృద్ధి. మన యొక్క జీవితంలో దేవుని యొక్క తోడు ఉంటుంది కనుక ఏ అపాయం కూడా మన గుడారాన్ని సమీపించదు. ఉదయకాల సమయంలో దేవుణ్ణి కలిగిన వారముగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ముందు ఉండి నడిపించాడు కనుక, వారికి కాపరిగా ఉన్నాడు కనుక ప్రతి విషయంలో ఆయన తోడుగా ఉన్నాడు. వారికి దాహాన్ని తీర్చాడు, ఆహారాన్ని అందించాడు. ఉదయకాల సమయంలో దేవుణ్ణి కలిగిన వారుగా ఉంటూ, ఆయనను వెంబడించేవారుగా ఉంటూ, లోటు లేని సమృద్ధైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితాల్లో ఉన్న లోటులన్నీ దేవుడు తీర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నువ్వు కాపరిగా ఉంటే ఏది కూడా లోటు ఉండదు కనుక నిన్ను అనుసరించి నడుచుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలము తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.